వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి శరణ్ నరసింహ గారు, మిత్రులు జిల్లా వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ అవగడ స్వామినాయుడు గారు, ఇంకా మిత్రులు అప్పలనాయుడు గారు, వైఎస్ఆర్ పార్టీ వార్డు ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు, సీనియర్ నాయకులు వేణుగోపాల్ గారు, ఎర్ర అప్పారావు గారు, ఎర్ర రాజు గారు, శరణం అప్పారావు గారు, నాయుడు గారు, ఇంకా సోదరుడు శరణం సత్యనారాయణ గారు, గణేష్ గారు, ఇంకా చాలామంది నాయకులు కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరిమల్లు, కార్యకర్తలు, నాయకులు, పెద్దలు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సోదరులరా, మనకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల తాలూకా కష్టసుఖాలు తెలుసుకుని ముఖ్యమంత్రి అయినట్టునే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు, ఉదాహరణకి రైతులకి రైతు భరోసా కార్యక్రమం, చదువుకున్నటువంటి విద్యార్థులకి విద్యా కానుక ఆ రోజుల్లో, మహిళలకి పావుల వడ్డీ రుణాలు, ఇంకా ఆరోగ్యశ్రీ పథకం, 108 అంబులెన్సులు కార్యక్రమాలు, జలయజ్ఞం, ఇంకా ఒకటి కాదు చెప్పాలంటే ఒక పావు గంట 20 నిమిషాలు పడుతుంది. ఆ స్కీముల్లో ఉన్నటువంటి టైంలో మనం నాయకులందరం కూడా మనం పార్టీలో ఉన్నాం. అప్పట్లో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉన్నారంటే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి అటువంటి నాయకుడికి తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నేను అమలు చేస్తాను, నేను కంటిన్యూ చేస్తాను అనేటటువంటి భరోసా ప్రజలకు ఇచ్చి మరలా ఈయనకు కూడా ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఓ పక్క అభివృద్ధి ఓ పక్క సంక్షేమం, వేలాది కోట్ల రూపాయలు తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఈ కూటమి నాయకులు లేనిపోయినటువంటి కళ్ళకు బళ్ళు కబుర్లు చెప్పి సూపర్ 6, సూపర్ 7 అనేటటువంటి ఏవో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసింది. అందువల్ల మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరం, కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండే, మనం ఒకే మాట మీద అంతా ఉండే రేపు రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేక రేపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీ తాలూకా అభ్యర్థుల్ని, కార్యకర్తలే మనం గెలిపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, సోదరులు, సోదరిమూలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. ఈరోజు మన రాష్ట్ర ప్రజల శుభదినం. వైఎస్ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన రాజ్యరు పార్టీ ఆఫీస్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి
ఇక్కడ మన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ మీ వంతు సహకరించినందుకు నా ధన్యవాదములు. వైఎస్ఆర్ అంటే అనేక సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇక్కడున్న ప్రజలందరికీ చాలా అభిమానంతో కూడుకున్నది. వైఎస్ఆర్ అంటే ఒక ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ అంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్, వైఎస్ఆర్ అంటే ఒక ఇందిరమ్మ ఇల్లు, వైఎస్ఆర్ అంటే ఒక జలయజ్ఞం, వైఎస్ఆర్ అంటే ఒక పెన్షన్ పెంపు, వైఎస్ఆర్ అంటే రైతులకు ఉచిత విద్యుత్. ఇలాంటి మహానాయకుడికి ఇవాళ మనం నివాళులు అర్పించుకోవడం మన ఎంతో అదృష్టంగా మేమందరం భావిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్. ఈ కార్యక్రమానికి పాల్గొన్న కార్యకర్తలకు, మన నాయకులకు అందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్ యూ. అందరూ కూడా మనం ఆయనకి ధన్యవాదాలు ఏర్పాటు చేస్తున్నాం. అతను రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు పేదల హృదయాల్లో ఎప్పటికీ ఉంటాయి. ఎందుకంటే ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఇంతవరకు ఏ చీఫ్ మినిస్టర్ కూడా, ఎంతోమంది చీఫ్ మినిస్టర్లు మారారు, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతోమంది వచ్చారు. కానీ ఆయన హయాంలో ఆయన ప్రారంభించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళ గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయికి ఉండిపోతాయి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా కొండల దగ్గర ఉన్న వాళ్ళకి దగ్గర వైద్యం అందకపోతే ఆ ఆరోగ్యశ్రీ ప్రకారంగా వాళ్ళకి కూడా ఇమీడియట్గా వ్యాన్ పంపించి రప్పించి వాళ్ళకి వైద్యం ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాళ్ళందరూ కూడా ఎంతో హాయిగా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటారంటే అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చలవ మాత్రమే. ఆయన పెట్టినటువంటి భిక్షది. దానివల్ల అదే మిగతా గవర్నమెంట్లు కూడా కంటిన్యూ చేస్తున్నాయి. ఆయన పెట్టింది ఇప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ చేసినా కంటిన్యూ చేస్తుంది. అలాగే ఉచిత విద్య, అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు పెట్టారు. పేద విద్యార్థులకి కట్టలేని ఎవరైతే ఫీజు కట్టలేదో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరపున ఫీజు కట్టడం ఏర్పాటు చేశారు. ఎంతోమంది ఆ కారణం వల్ల విద్యార్థులు ఇంజనీరింగ్ చేసుకొని చాలా ఉద్యోగాలు కూడా సరిపడ్డారు. అలాగే రైతులకి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందరికీ ఎన్నో ఇళ్ళు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగా కొన్ని జాగాలు లేకపోతే జాగాలు కొని కూడా అందరికీ ఈ పంచడం జరిగింది. అటువంటి చీఫ్ మినిస్టర్ మనకి రావడం నిజంగా చాలా అదృష్టం. అతను లేకపోవడం మనకి చాలా దురదృష్టం. అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అందరూ రుణపడి ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. జై హింద్.